అయితే నో ప్రాబ్లం, మనం ఎంతసేపు అయినా నించోవచ్చు. తీసుకోండి. గుడ్ ఈవినింగ్ మల్లారెడ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. వెరీ గుడ్ ఈవినింగ్. వర్షాన్ని కోర్చి మీరందరూ కూడా ఇక్కడ ఎందుకోసం వచ్చారో ఎవరి కోసం వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి ఒకసారి ఓ వేసుకుంటారా? అది ఎనర్జీ అంటే అది ఎనర్జీ. ముందుగా ఈ సభాముఖంగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను సంతోషిస్తాను. ఈరోజే మార్నింగ్ రిలీజ్ అయింది మన కేవిన్ ప్రొడక్షన్ చే వస్తున్నటువంటి కాకా సినిమా యొక్క టైటిల్ గ్లిమ్స్. ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా విషయానికి వస్తే, ఆంక్షలే ధ్వంసమే తీరని చెలిమిలో, కాంక్షలే భస్మమే కౌగిలి కొలిమిలో, అంతం హౌదాం మనలో మనం తబాహీ. తబాహీ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి తబాహీ ఫీవర్లో నేషన్ మొత్తం ఉరుతులుగుతోంది. అక్షరాక్షరం యష్ గారు, గీతూ మోహన్ దాస్ గారు పక్కన కూర్చుని రాయించుకున్నారు. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని భాషల యొక్క లిరిక్ రైటర్స్ని ఒకచోట చేర్చి విశాల్ మిశ్రా గారి స్టూడియోలో కొలాబరేట్ అవుతూ మా అందరితోనూ పని తీసుకున్నారు. అది వారికి సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషన్కి తార్కాణం. నిజంగా అలాంటి ఒక టీంలో పనిచేయడం, ఈ సినిమాలో 4 పాటలు నేను రాయడం చాలా సంతోషంగా భావిస్తాను, అదృష్టంగా పరిగణిస్తాను. తమ కోసం తాము సినిమా తీసేవాళ్ళు ఉంటారు, తమ ప్రాంతం కోసం తమ ఇండస్ట్రీ కోసం సినిమా తీసేవాళ్ళు ఉంటారు. కానీ దేశం కోసం మనం దేశ యొక్క ప్రతిష్టని పెంచాలని, ఇనుమడింపజేయాలని, ఇంటర్నేషనల్ ఎరీనాలో నిలబెట్టాలని ఒక ఉద్దేశంతో, ఒక విజన్ తోటి సినిమా తీసేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే మన యష్ గారు, కేవిఎన్ గారు, గీతూ మోహన్ దాస్ గారు. అలాంటి ఒక ముగ్గురు కాంబినేషన్ వస్తున్నటువంటి ఈ సినిమా, నేను చాలా ఇంటర్నల్గా విషయాలు తెలుసు, నాకు చెప్తే బాగోదు కానీ ఆపుకోలేకపోతున్నాను. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా. మీరే చూస్తున్నారు, ట్రైలర్స్ వచ్చిన దగ్గర నుంచి 1-2-3 ట్రైలర్స్ వచ్చాయి, పాటలు రిలీజ్ అవుతూ వచ్చాయి, మన ప్రమోషనల్ ఫంక్షన్స్ జరుగుతూ వచ్చాయి. దినదిన ప్రవర్ధమానంగా సినిమా పట్ల ఉన్నటువంటి క్రేజ్, బజ్ ఎలా పెరుగుతుందో మీరే చూస్తూ వచ్చారు. రేపు 26వ తారీఖు సినిమా వస్తే ఈ సినిమా యొక్క విజయం ఊహకు అందనట్లుగా ఉంటుంది. దానికి తగినట్టుగానే తెలుగులో మనకు దిల్ రాజు గారు, ఆయన జడ్జిమెంట్ చాలా గొప్పదని చెప్తారు, ఆయన హస్తవాచి మంచిదని చెప్తారు. ఆయన కూడా ఈ టీంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా యొక్క ఘన